ఈ కరక్కాయ పెచ్చల యొక్క చూర్ణము ఒక 100 గ్రాములు తీసుకోవాలి. మనకు మార్కెట్లో దొరుకుతుందమ్మా. లేకపోతే మనం సొంతం కూడా కరక్కాయలు తెచ్చుకొని దంచేసేసి ఆ యొక్క పెచ్చులు 2-3 రోజులు ఎండించేసేసి కాస్త వేయించేసి పౌడర్ తయారు చేసుకోవచ్చు. సో వామును వేయించి చేసినటువంటి చూర్ణం 100 గ్రాములు, శొంఠి చూర్ణం 50 గ్రాములు అమ్మా. కరక్కాయ పెచ్చల యొక్క చూర్ణం 100 గ్రాములు, వామును వేయించి చేసినటువంటి చూర్ణం 100 గ్రాములు, శొంఠి చూర్ణం 50 గ్రాములు. కేవలం ఈ 3 పదార్థాలమ్మా. ఈ 3 పదార్థాలు బాగా కలపడం వల్ల బ్రహ్మాండమైనటువంటి చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు ఉపయోగపడేటువంటి, అంటే అందరికీ ఉపయోగపడేటువంటి, ముఖ్యంగా షుగర్ వ్యాధిగ్రస్తులకు, బీపీ వ్యాధిగ్రస్తులకు, వెయిట్ ఎక్కువ ఉన్నటువంటి వాళ్ళకు అందరికీ ఉపయోగపడేటువంటి దివ్యమైనటువంటి ఔషధం మనకు తయారైనట్లే. అందరూ వాడుకోవచ్చు అమ్మా. మోకాళ్ళ నొప్పుల సమస్యకి ఇంకా రామబాణం. సో ఈ 3 పదార్థాలు ఈ విధంగా కలుపుకోవడం వల్ల మనకి దాదాపు ఒక 250 గ్రామ్స్ ఔషధం రెడీ అయిపోతుందమ్మా. పెద్దవాళ్లకు నేను చెప్పినటువంటి ఈ యొక్క డోసు, మరి చిన్న పిల్లలకి, అదే చిన్న వయసు వాళ్ళకైతే 1/2 టీ స్పూన్ రోజు 2 సార్లు వాడుకున్నా సరిపోతుంది. ఈ విధంగా క్రమం తప్పకుండా రోజు 2 సార్లు వాడుకోవడం వల్ల మోకాళ్ళ నొప్పుల్లో చాలా అద్భుతంగా పనిచేస్తుందమ్మా. మోకాళ్ళ నొప్పుల వల్ల కలిగేటువంటి బాధ, మంట, పోటు, సలుపు, అసౌకర్యము ఇలాంటివన్నీ తగ్గిపోతాయి.